హాయ్ గాయ్స్, నేను మీ కవిత వర్లమూడి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ధ్రువ్ బర్త్డే స్పెషల్ వీడియో. మేము ధ్రువ్ ఫస్ట్ బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేసాము అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది ధ్రువ్ ఫస్ట్ బర్త్డే. వాడి ఫస్ట్ బర్త్డేకి రాఘవ యూఎస్లోనే ఉన్నాడు, ఇండియా రాలేకపోయాడు. మేము లాస్ట్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుందేమో అని చాలా ట్రై చేసాము, బట్ కుదరలేదు. బర్త్‌డే రోజున నేను ధ్రువ్‌ని మార్నింగ్ 6:30కి నిద్ర లేపాను. స్నానం చేయించి గుడికి తీసుకెళ్దామని పట్టుబట్టలు వేసి రెడీ చేశాను. రెడీ అయిన తర్వాత ఫస్ట్ రాఘవకి వీడియో కాల్ చేసి మాట్లాడాము. ఫంక్షన్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఫ్రీగా మాట్లాడడానికి కుదురుతుందో లేదో తెలీదు. అందుకనే కాల్ చేసి మాట్లాడాము. కాల్ అయిపోయిన తర్వాత వినాయకుడి టెంపుల్‌కెళ్ళాము. వినాయకుడిని ఆదిదేవుడు అంటారు కదా! సో, ఇది ధ్రువ్‌కి ఫస్ట్ బర్త్‌డే కాబట్టి బిగినింగ్స్ అన్నీ బావుండాలి అని చెప్పేసి ఫస్ట్ వినాయకుడి టెంపుల్‌కి తీసుకెళ్ళి అక్కడ దేవుడికి దండం పెట్టుకొని, కొబ్బరికాయ కొట్టి తర్వాత శివాలయానికెళ్ళాము. పొద్దున్నే నిద్ర లేపాను గదా! సో, వాడు చాలా స్లీపీగా ఉన్నాడు. అక్కడి నుంచి బాబా టెంపుల్‌కెళ్ళాము. ధ్రువ్, ధ్రువులు అక్కడ ధ్రువ్ పేరు మీద అర్చన చేయించాము. ఆ టెంపుల్‌లో అయితే చాలా బాగా ఆడుకున్నాడు. अस्मिन् पाल्वलिगोत्रोद्भवस्य चिरञ्जीवी ध्रुवनामधेयस्य वार्षिक प्रथम पुट्टिनरोजु समयेन अस्मिन् चिरञ्जीवतरञ्जीवस्की भव संपूर्ण आयुष्याभिवृद्धिस्तु आरोग्याभिवृद्धिस्तु. తర్వాత కాసేపటికి అందరం ఫంక్షన్ హాల్‌కి వెళ్ళాము. మేము వెళ్ళేప్పటికి మా అమ్మ నాన్న ఆల్రెడీ ఫంక్షన్ హాల్‌కి వచ్చేసారు. బర్త్‌డే సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత కేక్ స్మాష్ కూడా చేయించాము. బర్త్‌డే ఈవెంట్ అంతా బాగా జరిగింది. నేను కొన్ని బర్త్‌డే పిక్స్ ఇక్కడ షేర్ చేస్తాను. బర్త్‌డేకి మేము చూస్ చేసుకున్న థీమ్ వచ్చేసి కార్నివాల్ థీమ్. ఈ డ్రెసెస్ 2 నేను వాడి బర్త్‌డే కోసం స్టిచ్ చేయించాను. పట్టు బట్టలు ఇంకా ఈ డ్రెస్ క్లాత్ కూడా తీసుకొని టైలర్ దగ్గరికెళ్ళి స్టిచ్ చేయించాను. పట్టుబట్టలు అంటే తెలిసిందే కదా! ఆ కలర్ ఎప్పుడు వేసుకున్నా సరే చాలా చక్కగా ఉంటుంది. అండ్ దీని మీదకి ఒక మంచి పై కండువా కూడా కుట్టించాను. కండువా అయితే ధ్రువ్ వేసుకోలేదు గానీ, అది మాత్రం బర్త్‌డే ఫంక్షన్‌లో ఎక్కడో పోయింది. ఈ డ్రెస్ మాత్రం కలర్ కాంబినేషన్ అయితే చాలా బావుంది. నాకు చాలా నచ్చింది. ధ్రువ్‌కి కూడా చాలా బాగా సెట్ అయింది. అండ్ ఈ బర్త్‌డే సూట్ అయితే నేను హైదరాబాద్‌లో ఆర్యాలో తీసుకున్నాను. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒక మినీ వ్లాగ్ చేస్తాను. అందులో షేర్ చేస్తాను మీకు. అండ్ ధ్రువ్ డ్రెసెస్ అన్నీ నాకైతే చాలా బాగా నచ్చాయి. నేను దగ్గరుండి అన్నీ స్టిచ్ చేయించుకున్నా కదా! సో, చాలా హ్యాపీగా అనిపించిందనమాట. వాడు అన్ని డ్రెసెస్‌లో చక్కగా ఉంటే. మీకు ధ్రువ్ డ్రెసెస్ ఎలా అనిపించాయి? మీకు నచ్చాయా లేదా అనేది కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. బర్త్‌డే ఫంక్షన్‌కి మేము ధ్రువ్ పుట్టినప్పటి నుంచి తనకి సంబంధించిన అన్ని స్పెషల్ అకేషన్స్‌తో కలిపి ఒక స్పెషల్ వీడియో చేశాము. దాన్ని ఆ రోజు ఫంక్షన్ హాల్‌లో డిస్‌ప్లే చేశాము. ఇక్కడ నేను ఆ వీడియో లింక్ ఐ బటన్‌లో ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే చెక్‌ఔట్ చేయండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మా చెల్లి ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా ధ్రువ్ బర్త్‌డేకి ఫుడ్ డొనేషన్ చేసింది. అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది అంటారు కదా! సో, అలా ఆకలితో ఉన్న వాళ్ళకి కొంతమందికి ధ్రువ్ పుట్టినరోజున వాడి పేరు మీద ఫుడ్ డొనేట్ చేసింది. ఎంతైనా పిన్ని కదండీ! జనరల్‌గా చెల్లెళ్ళందరికీ గూడా అక్క పిల్లల మీద కొంచెం ప్రేమ ఎక్కువే ఉంటుంది. బర్త్‌డేకి చెల్లి దగ్గరుండి కేక్ గూడా స్పెషల్‌గా డిజైన్ చేయించింది. సమ్మర్ పీక్స్‌లో ఉంది కదా! గెస్ట్‌లందరూ వస్తూ వెళ్తూ ఉంటారు. సో, బాగా ఇబ్బందిగా అనిపిస్తదేమో, బాగా ఏడుస్తాడేమో అనుకున్నాను నేను. కానీ నా బంగారు కొండ చాలా బాగా కోఆపరేట్ చేశాడు. నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అస్సలు ఏడవలేదు వాడు. ఎంత బాగా కోఆపరేట్ చేశాడో. చుట్టాలందరూ వచ్చి వాడిని ఆశీర్వదించారు. నా చిట్టి కన్నని అందరూ ఆశీర్వదించి వాడు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండడం కన్నా మేము కోరుకునేది ఇంకేముంటుంది. నా డెలివరీ టైంలో సి సెక్షన్ చేయాలి అని డాక్టర్ చెప్పినప్పుడు అమ్మ సర్జరీ సేఫ్‌గా జరిగి నేను ధ్రువ్ హెల్తీగా ఉంటే
మా ఊరి వెంకటేశ్వర స్వామి టెంపుల్‌లో 108 కొబ్బరికాయలు కొడతాను అని చెప్పేసి దేవుడికి మొక్కుకుందనమాట. సో, ఆ మొక్కు తీర్చడం కోసం నేను మా ఇంటికెళ్ళాను. బర్త్‌డే ఫంక్షన్ అయిపోయి అన్ని పనులు చూసుకొని మా ఇంటికెళ్ళేటప్పటికి నైట్ 9 అయిందనమాట. ఇంటికెళ్ళగానే ఇంక డైరెక్ట్‌గా టెంపుల్‌కెళ్ళిపోయాము. నేను, అమ్మ, నాన్న, చెల్లి అందరం కలిసి వెళ్లి కొబ్బరికాయలు కొట్టామనమాట. ఇదిగో చూడండి మా వాడు కూడా ఇక్కడ కొట్టిన కొబ్బరికాయ ముక్కలు తింటా మాకు చాలా హెల్ప్ చేస్తున్నాడు. అండ్ ప్రసాదం కూడా ఈరోజు మేమే చేయించాము. ధ్రువ్ బర్త్‌డే కోసం అని చెప్పేసి స్పెషల్‌గా చక్కెర పొంగల్ చేయించామనమాట. ఆ రోజు సండే కదా! మా ఊరు పూజారి జనరల్‌గా సండే రోజు కొంచెం త్వరగానే టెంపుల్ క్లోజ్ చేసి ఎళ్ళిపోతారు ఇంటికి. కానీ ఆ రోజు మాత్రం మేము వస్తున్నాము అని చెప్పేసరికి మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. అండ్ ఆయనైతే చక్కెర పొంగలి చాలా బాగా చేస్తారు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందనమాట. అలాంటి టేస్ట్‌ని చక్కెర పొంగల్ నేనైతే ఎక్కడ తినలేదు. అండ్ టెంపుల్‌లో గూడా వాడు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. సో, అలా ధ్రువ్ బర్త్‌డే జరిగింది. బర్త్‌డే ఎంత బాగా జరిగినా ఫస్ట్ బర్త్‌డేకి ధ్రువ్ వాళ్ళ నాన్న లేడు ఇక్కడ అన్నది మాత్రం మేము చాలా ఫీల్ అయ్యాము. ఎంతమందున్నా, ఎంతమందొచ్చి బ్లెస్ చేసినా తను లేకపోవడం మాత్రం లోటే కదా! వి రియల్లీ మిస్డ్ హిమ్ దట్ డే. తను ధ్రువ్ బర్త్‌డేకి లేడు అన్న ఒక లోటు తప్ప మిగతా అంతా కూడా చాలా బాగా జరిగింది. అండ్ స్పెషల్ థాంక్స్ టు ది పీపుల్ ఎవరైతే దూరంగా ఉండి కూడా ధ్రువ్ బర్త్‌డేని గుర్తుపెట్టుకొని తనకి విష్ చేశారో వాళ్ళందరికీ వెరీ, వెరీ బిగ్ థాంక్స్. ఫుల్ బర్త్‌డే సెలబ్రేషన్స్ వీడియో వచ్చేసి నేను సెపరేట్‌గా పోస్ట్ చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో ఈ వీడియోని షేర్ చేయండి. ఆల్సో నా ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. I will see you guys with the next video. Until then, take care. Bye bye.